నీ ఫ్రెండ్ దివ్యని దత్తత తీసుకుని వెళ్ళినట్టు ఒక ఫ్యామిలీ వాళ్ళు వస్తున్నారు. నువ్వు జ్వరంతో ఇంత నీరసంగా ఉన్నావు. నిన్నెవరు తీసుకెళ్తారే? పాప అందంగా ఉందా, యాక్టివ్గా ఉందా అని చూస్తారు. ఇలా నీరసంతో రోగం వచ్చిన దానిలో ఉంటే ఎవరికి నచ్చవే. నువ్విప్పుడు స్నానం చేసే పరిస్థితిలో లేవు. పడుకో. అయినా దత్తతగా వెళ్లే రాత నీకు లేదులే. మిగతా వాళ్ళని చూపిస్తాను. ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకుని వెళ్తారు. మేడం ప్లీజ్ మేడం, నేను స్నానం చేస్తాను, యాక్టివ్గా ఉంటాను మేడం. నన్ను కూడా వాళ్ళతో పాటు చూపించండి మేడం. దివ్యలాగా నేను కూడా ఒక ఇంటికి వెళ్తాను మేడం. నాకు అమ్మ నాన్న ఉంటారు, నాకు ఒక కుటుంబం ఉంటుంది. ప్లీజ్ మేడం. ఏయ్, చెప్తుంటే నీకు అర్థం కావడం లేదా? నీకు జ్వరం వచ్చిందే, చాలా నీరసంగా ఉన్నావు. నువ్వు వాళ్ళకి నచ్చవు. మేడం మేడం మీ కాలు పట్టుకుంటాను. నాకు అమ్మ నాన్న వస్తే నాకు చాలా ధైర్యంగా ఉంటుంది. బాగా చదువుకుంటాను. నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను. ప్లీజ్ మేడం. మరి ఇంతసేపు నేను లేవలేను, స్నానం చేయలేనని చెప్పావు కదే. సర్లే, ఇంతగా బతిమలాడుతున్నావు కదా, డాక్టర్ని తీసుకొస్తాను. నీ అదృష్టం కొద్దీ ఆ పేరెంట్స్కి నచ్చితే చాలా సంతోషం. సరేనా? వెళ్ళి ఫ్రెష్ అవ్వు. ఇదిగో వేడి నీళ్ళు పెట్టుకో. మళ్ళీ నీకేమన్నైతే పై వాళ్ళొచ్చి పిల్లలకి బాగోలేకపోతే చూసుకోవా అని నా మీద అరుస్తారు. చాలా థ్యాంక్స్ మేడం. త్వరగా ఫ్రెష్ అవ్వు. వచ్చే వాళ్ళకి నేను నచ్చితే దివ్యలాగా నేను అమ్మ నాన్న దగ్గరికి వెళ్తా. ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వెళ్తా. నాకు ఈ టిఫిన్ వద్దు. అమ్మా. అను, ఏమైందమ్మా? అను, ఏం చేస్తున్నావు? నాకు ఈ బ్రేక్ఫాస్ట్ నచ్చట్లేదు, డిన్నర్ నచ్చట్లేదు, లంచ్ కూడా నచ్చట్లేదు, నాకేమీ నచ్చట్లేదు. మనం వెంటనే అమెరికా వెళ్ళిపోదాం. అమ్మా, నీకు నా మీదే కదా కోపం. నిన్న జరిగిన దానికి నేను సారీ చెప్తున్నానమ్మా. ప్లీజ్ అమ్మా. నువ్వు నాతో మాట్లాడద్దు. మమ్మీ, మనం వెళ్ళిపోదాం. ఇక్కడ ఉండొద్దు, ఇప్పుడే వెళ్ళిపోదాం. ఎందుకంత కోపం? ఇప్పుడేమైందని? నాకు ఇష్టం లేకుండా నా చెప్పకుండా ఆశ్రమంకి తీసుకువెళ్ళి కేక్ కట్ చేయించారు. అను, చెప్పింది వినాలి కదా. ఇలా అల్లరి చేయకూడదు. అసలు మంకు పట్టుపట్టి ఏది పడితే అది విసిరేయకూడదు. తప్పు కదా. సారీ చెప్పు. వింధ్య, మా అమ్మ నాకు సారీ చెప్పడం ఏంటి? అత్తయ్య, మీరు కాసేపు ఊరుకోండి. నాకు ఇక్కడ ఫుడ్ నచ్చలేదు. అమ్మా, నేను విత్-ఇన్ 1 డేలో స్టాఫ్ మొత్తాన్ని మార్చేస్తాను. కొత్త కుక్ని పెట్టి నీకు నచ్చిన వంటలన్నీ చేయిస్తాను. ప్లీజ్ అమ్మా, ఈ ఒక్క పూటకి అడ్జస్ట్ చేసుకో. బయలుదేరి దగ్గర నుంచి అడ్జస్ట్ చేసుకోమని చెప్తున్నారు. ఇండియాకి వచ్చాక కార్ నచ్చలేదు, అడ్జస్ట్ చేసుకోమన్నారు. అది కూడా భరించాను. ఇంటికి వచ్చాక నాకు ఇల్లు కూడా నచ్చలేదు, అయినా భరించాను. ఈ కంటియా నచ్చలేదు నాకు, అయినా సరే భరిస్తూనే ఉన్నాను. ఇప్పుడు ఫుడ్ నచ్చలేదంటే ఈ ఒక్క పూటకే అడ్జస్ట్ చేసుకోమన్నారు. ఇలా ఎన్ని రోజులని అడ్జస్ట్ చేసుకోమంటారు? నాకు ఫుడ్ నచ్చకపోతే మాత్రం నేను ఇంట్లో ఉన్నాను, వెంటనే అమెరికా వెళ్ళిపోతాను. అను, అమ్మా. అను, అను